68 కోట్ల రూపాయల యాసంగి వరి ధాన్యం బోనస్ డబ్బులను తక్షణమే చెల్లించకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి తప్పదు. సకాలంలో మొక్కజొన్న, పత్తి, వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయకపోవడం అన్యాయం. మద్దతు ధరతో రైతులు పంటలను కొనాలి. రైతుల చలో కలెక్టరేట్ ధర్నాలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరకాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంటలు పండిస్తే సరైన మద్దతు ధర కల్పించకుండా పరోక్షంగా మార్కెట్ దోపిడీకి సహకరిస్తూ రైతాంగాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేస్తున్నారని, అందుకు ప్రత్యక్ష నిదర్శనమే యాసంగి వరి ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో జమ చేయకపోవడమేనని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. యాసంగిలో రైతులు పండించినటువంటి సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ తక్షణమే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 1168 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాల్సి ఉంది. ఈరోజు యాసంగి దాటిపోయి 4 నెలలు దాటింది. ఇప్పటికే వానాకాలం పంటలన్నీ కూడా చేతికొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా రైతుల అకౌంట్లో యాసంగి బోనస్ డబ్బులు జమ చేయకపోవడం చాలా ఆందోళనకరం, అన్యాయం. అదేవిధంగా రైతులు అష్ట కష్టాలు పడి ఒకవైపు అధిక వర్షాలను, అదేవిధంగా యూరియా కొరతను ఎదుర్కొని కొట్టు గుంపు పంటలను పండిస్తే ఆ పంటలను అమ్ముకోవడానికి ఈరోజు మార్కెట్లో దళారుల రాజ్యం నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మొక్కజొన్న సీజన్ దాటిపోయింది. మొక్కజొన్నకి క్వింటాకి 2400 మద్దతు ధర ఉంటే మార్కెట్లో కేవలం 1600, 1700కే ఈరోజు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే పత్తికి సంబంధించి కూడా 8100 ఈరోజు మద్దతు ధర ఉంటే ఈరోజు 5000, 6000కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే ఈరోజు చేతికొస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. రైతులంతా కూడా మార్కెట్లో ఈరోజు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అవసరమైతే స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను కూడా ముట్టడించడానికి ఎరగాడబోమని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి యాసంగి బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి. కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత రైతు సమైక్య ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, రైతు రాజ్యం అని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత యాసంగిలో సన్నధాన్యం పండించినటువంటి రైతులకు సంబంధించిన బోనస్ డబ్బులని సుమారు 1168 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలకు రైతులకు రావాల్సి ఉంది. కానీ 4 నెలలైనప్పటికీ ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈరోజు రైతులు పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పంటలు కొనుగోలు చేసే సందర్భంలో ఈరోజు దళారుల రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. వ్యాపారులు మద్దతు ధర కన్నా వందలాది రూపాయలు తక్కువ కొనుగోలు చేసిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు పత్తి చేతికి వస్తున్న దశలో క్వింటాకి 8100 రూపాయలు మద్దతు ధర ఉంటే కేవలం 5000, 6000కే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అట్లాగే మొక్కజొన్నలకు సంబంధించి ఈరోజు మద్దతు ధర 2400 ఉంటే 1600, 1700కే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే వరి కూడా ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దళారుల దోపిడీకి పరోక్షంగా సహకరించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గత యాసంగి రైతుల బోనస్ డబ్బులు 1168 కోట్ల రూపాయలని తక్షణమే సన్నధాన్యం అమ్మినటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే రైతాంగాన్ని సమీకరించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవసరమైతే మంత్రుల ఇళ్లను ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.